శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామాలయంలోని రామ్లల్ల విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఈ సూర్యతిలక్ శ్రీరామనవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం 12:15 సూర్యతిలకం రామ్లల్ల విగ్రహం నుదుటిపై ప్రకాశించింది. శ్రీరామనవమి రోజు అయోధ్యలో గర్భాలయంలోని రామ్లల్లాపై సూర్యకిరణాలు పడేలా సిఎస్ఐఆర్ సిబిఆర్ఐ రూర్కి శాస్త్రవేత్తలు ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. కోనార్క్ దేవాలయంలో మాదిరిగా అయోధ్య రామాలయంలో ప్రతి శ్రీరామనవమి రోజు కూడా బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా చూడాలని ప్రధాని మోదీ సూచించారు. దాదాపు 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ తిలకం భక్తులకు కనువిందు చేస్తుంది. అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవి. 58 మిల్లీమీటర్ల పరిమాణంలో సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై ప్రసరించాయి. ఆ సమయంలో ఆలయం అంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ స్వాతి అందిస్తారు. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజైతే ఒక అద్భుతమైన ఘట్టం అయితే ఆవిష్కృతం కావడం జరిగింది. అదే ఎక్కడ ఏంటి అంటే అయితే మన అయోధ్యలోని రామ మందిరంలో రామ్లల్ల నుదుటిపై అయితే సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. అయితే శ్రీరామనవమి రోజున సరిగ్గా 12:17 ఈ సూర్యకిరణాలు ఆ బాలరాముడి నుదుటిపై అయితే పడేలా సిబిఆర్ఐ సిఎస్ఆర్ఐ శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఆ బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడటాన్ని చూసి అయితే భావోద్వేగానికి గురి కావడం జరిగింది. ఇక ప్రధాని మోదీ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే కోనార్క్ దేవాలయం మాదిరిగా అయితే అయోధ్యలోని రామ మందిరంలో ప్రతి శ్రీరామనవమి రోజున అయితే రామ్లల్లా నుదుటిపై అయితే సూర్యకిరణాలు పడేలా అయితే ప్రధాని మోదీ సూచించడం జరిగింది. అయితే ఈ సూర్యకిరణాలు 3 నుంచి 4 నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేయడం జరిగింది. అయోధ్యలో నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకలు ఇవే. అందుకే అత్యంత వైభవంగా ఈ శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఇక 58 మిల్లీమీటర్ల పరిణామంలో ఈ సూర్యకిరణాలు ఆ బాలరాముడి నుదుటిపై పడేలా ప్రసరింపచేశాయి.